మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. చెప్పరా, నన్ను వదిలేస్తున్నావా? రేయ్, ఈ రోజు పెళ్లి చూపులే, పెళ్లి ఇంకా కాల. ఈ రోజు వచ్చినోడికి చెప్పేస్తానులే ఆల్రెడీ నేను ఒకరిని ప్రేమిస్తున్నానని. నాకు తెలుసు డార్లింగ్, నీ క్యారెక్టర్ ఏందా. సరే వాళ్ళు వచ్చేసినట్టు ఉన్నారు. బాధపడద్దు, ఆ అమ్మాయి నిన్ను వదిలి ఎక్కడికి పోదు. అబ్బాయి ఎంతకున్నాడు, ఆస్తిగడి ఎక్కువకున్నట్టుకున్నది. నేను అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడాలి. మనకి ఒకే వారంలో పెళ్లి అయిపోవాలి. ఇంకా నా గురించి ఏమే కనుక్కోలేదు? కనుక్కునేది ఏమున్నది, మొత్తం కనబడతా ఉంటే. కనబడుతున్నదా? ఏం కనబడుతున్నదా? అది నీకు తెలియదే మంచిది. పోయి పెళ్లికి డేట్ ఫిక్స్ అయిపో. రేయ్, నేను నిన్నే పెళ్లి చేసుకునేస్తున్నాను రా. నువ్వు లేకపోతే నేను బతకలేను డార్లింగ్. అయితే సావు. నేను లవ్ చేసిన విషయం ఎవరికొని చెప్పొద్దురా. రేయ్, నీ అకౌంట్కి ₹1,00,000 పంపిస్తానా? మనం లవ్ చేసుకునే విషయం ఎవరికి చెప్పుకోబాక. మేడం, ఎవరు మీరు? ఫోన్ కట్ చేస్తున్నాను. అకౌంట్లో ₹1,00,000 వేసి. డబ్బుల కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తావా? దాంట్లో సగం నీకే ఇద్దాం అనుకున్నా. ఈ కాలంలో ఇదంతా సహజం రా. ఏంది నన్ను వదిలేస్తున్నావా? చాయ్, ఇక్కడ కట్నం 30 లక్షలు ఇస్తున్నారు, నీకు 2 లక్షలు ఇస్తాను, గమ్మునైపో. అన్నా వదిన అడిగినానని చెప్పు. ఏమండి చెప్పు. ఎక్కడున్నారండి? ఆఫీసులోనే. నువ్వు ఉండేదాకా ఇంటికాడ ప్రశాంతంగా ఏడన్నా మారుతుందా? అయినా ఏమైంది, ఎందుకు భయపడతా మాట్లాడుతున్నావు? మన పని మనిషిని ఎవరు లేపుకుని వెళ్ళిపోయినారంట. ఆఫీసులోనే ఉన్నారు కదండి మీరు. అంటే పని మనిషిని నేను లేపుకుని వెళ్ళిపోయినా డౌట్ తో ఫోన్ చేస్తున్నావా? వాడి భార్యని మీరెక్కడ లేపుకుని వెళ్ళిపోయినారని వాడు నన్ను లేపుకుని వెళ్తున్నాడండి. మావా, మీరయ్య సినిమా సూపర్ గా ఉన్నదట్టు మావా. పదం మావా. మీరయ్యా? ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందిరా? ఏంది మావా, నీకు అది కూడా తెలియదా? మీరయ్యా సినిమా. అది మీరయ్య కాదురా, మీరాయ్. చదవడం కూడా తెలీదు. సరేలే మామా, ఈసారి ఏది ఏమైనా మనం రాజ్యసభ సినిమాకి మాత్రం తప్పకుండా పోవాలి మామా. రాజ్యసభ? ఏ హీరో సినిమా రాజా? అయ్యయ్యో, అది కూడా తెలీదా నీకా? మన ప్రభాస్ అన్న సినిమా. ఒరేయ్, అది రాజ్యసభ కాదురా, రాజ్యసభ. మీ టీంలో కూడా ఇలా తప్పుగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అయ్యా, ఈ పిల్లోడు వాళ్ళ అమ్మ నాయన గొడవ వేసుకుని విడిపోయినారయ్యా. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ దగ్గర ఉండాలా లేదా వాళ్ళ నాయన దగ్గర ఉండాలా? ఆ పిల్లోడిని అడిగి నువ్వే తీర్పు ఇయ్యాలయ్యా. రేయ్, ఇప్పుడు నువ్వు మీ అమ్మ కాడ ఉంటావా? ఉండనయ్యా. ఎందుకు ఉండవు? మా అమ్మ కొడుతుందయ్యా. అయితే మీ నాన్న దగ్గర ఉంటావా? లేదయ్యా, నాయన కూడా సాగు కొడతాడయ్యా. అటైతే పెద్ద రాయుడు కాడ ఉండాలనుకుంటున్నావా? నా దగ్గర ఎందుకుంటాడరా? పెద్ద రాయుడు కూడా కొడతాడయ్యా. అయితే ఎవరి కాడ ఉంటావురా? పాకిస్తాన్ క్రికెట్ టీమ్ తో ఉంటానయ్యా. పాకిస్తాన్ టీంతో ఎందుకు ఉంటావురా? వాళ్ళైతే ఎప్పుడు కొట్టరయ్యా. అవునరే, మొన్న ఇండియాతో ఓడిపోయిందా? మనీ, నా పెళ్లిరా. అవునా, సంతోషంరా. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలిరా. ఖచ్చితంగా వస్తారా? నీకు కూడా వయసు అయిపోతున్నది కదా, నువ్వెప్పుడు చేసుకుంటావురా? చేసుకుంటానురా. ఇంకెప్పుడు చేసుకుంటావురా? చేసుకుంటానురా. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదా? చెప్పురా, నేను మాట్లాడతాను. అదంతా ఏమీ లేదురా. మరి ఇంకెందుకు పెళ్లి చేసుకుని అంటున్నావురా? అప్పులున్నాయిరా, తీర్చాలి. అమ్మకు కూడా ఆరోగ్యం బాగుండడం లేదురా. వచ్చే శాలరీ ఈఎంఐలని, కరెంటు బిల్లులని, కూరగాయలని వాటికే సరిపోతా ఉంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నానురా. పిల్లనిచ్చే వాళ్ళు అబ్బాయి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నాడో లేదో చూస్తున్నారు, కానీ క్యారెక్టర్ పరంగా, మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడో లేదో పట్టించుకోనంటున్నారు. వయసు పైబడే కొద్దీ ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకోవాలనే ఉంటుందిరా. కానీ బాధ్యతలు పైన పడే కొద్దీ పెళ్లి చేసుకోవాలనే ఆశ పూర్తిగా చచ్చిపోతా ఉంది. ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఒకవేళ చేసుకోవాలనుకున్నా పిల్లనివ్వడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. నిన్ను ఎన్కౌంటర్లో లేపేపోతున్నాను. చివరి కోరిక ఏదైనా ఉంటే కోరుకో. మా పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ తో విన్ అవడాన్ని నా కల్లారా ఒక్కసారి చూడాలి. అంటే జీవితాంతం సావే లేకుండా బతికేద్దాం అనుకుంటున్నావు? ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వకుండానే ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే, ఒకవేళ విన్ అయిపోయింటే ఇంకెంత ఓవర్ యాక్షన్ చేస్తుంటారా? మేము కూడా విన్ అయ్యే రోజు ఒకటి వస్తుంది. నిజమే, కానీ ఆ పాటికే మీ దేశం పేరు భారత్ అయి ఉంటుంది.
హలో ఏమే మన కారులో స్టీరింగ్ క్లచ్ బ్రేకు అన్ని దొంగిలించుకొని వెళ్ళుండారా? మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? కారులో నేనా? తాగేసి ఉన్నారా? ఎట్ట కనబడుతున్నాను నీ కంటికా? నేనే కారులో పాటలు దొంగతనం చేసుకుని వెళ్ళారు టెన్షన్ లో ఉంటే తాగేస్తున్నాను అంటావా? కారు వెనక సీట్ లో నుంచే ముందర సీట్ లోకి రండి, అన్ని కనిపిస్తాయి. నాకు తెలుసులే నువ్వు కరెక్ట్ గా ఉన్నావు లేదని చెక్ చేసిన. అయితే కారు ఎత్తుకుని కరెక్ట్ గా ఇంటికి రండి, ఎవరు తాగేస్తున్నారో మళ్ళీ తెలుస్తుంది.